ఒకవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి ఆయన తనయుడు పోటీ చేస్తున్నాడు, రాములు కొడుకు. ఇంకొక వైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు మల్లు రవి పైన గురిపెట్టారు. ఎలా ఉండబోతున్నాయి రాజకీయ సమీకరణలు? మల్లు రవి అనేటటువంటిది ఒక వ్యక్తి, కానీ నేను పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ తరఫున. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వీళ్ళెవరు కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో లేరు. బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. కానీ ఆ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక పోటీ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ తర్వాత స్థానం, రెండో స్థానం ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉండాలనే దాని మీదనే పోటీ జరుగుతుంది. బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ దేనికి జరుగుతుందంటే, రెండో స్థానం మూడో స్థానం మధ్య పోటీ జరుగుతుంది. మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీ అనేది సర్వేలో తెలిసింది, ఇప్పుడు తెలిసింది. భవిష్యత్తు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100% భారీ మెజార్టీతో గెలవబోతుంది. ప్రజలు గెలిపియడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లురావు గారు 2 సార్లు ఎంపీగా పనిచేశారు. నాగర్ కర్నూలులో మరొకసారి ఎంపీగా కావడానికి పోటీ చేస్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నావు అంటే ఏం చెప్తారు మీరు? నేనే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని మామూలుగా ఇంత ముందప్పుడు నాకే టికెట్ కావాలని ఏఐసిసిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అడిగేవాడిని. ఈసారి అట్లా జరగలేదు. మీరు నాకు చెప్పారు కదా, టికెట్ ఆలస్యమైంది. మొత్తం 7 అసెంబ్లీల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురావుకి టికెట్ ఇవ్వాలి, మల్లురావుకి టికెట్ ఇస్తే ఆయన అయితేనే గెలుస్తాడు అనేటటువంటి విధంగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, సర్వేల్లో చెప్పారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పారు. దీనికంతా ఉదాహరణ ఏంటంటే, నేను మొట్టమొదట 1991లో ఎంపీగా ఎన్నికయ్యాను. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యల పరిష్కారం చేశాను. రెండోసారి 98లో ఎంపీగా అయ్యాను. అప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బీజేపీ ఉన్నారు. ఆ టైంలో కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశాను. నేను ఎక్కడున్నా నా ఫోను సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఫోన్ చేసినా మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకుని ఎవరితో మాట్లాడాలో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ చెప్పేటటువంటి ఆ అలవాటు నాకు ఉంది. కాబట్టి ప్రజలందరికీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడో 99లో ఎంపీగా పోటీ చేశాను. మళ్ళీ మొన్న 2019లో పోటీ చేశాను. చాలా కాలం 10-15 సంవత్సరాలు అక్కడ లింకు లేకుండా ఉన్నా కూడా ప్రజలు నాతో దృష్టిలో ఉన్నారంటే, నేను అక్కడ నుంచి పోటీ చేసి కొద్దిగా పక్కకి ఎప్పుడు జరిగానంటే 2008లో నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్చర్లలో ఎమ్మెల్యేగా జనరల్ సీట్లో పోటీ చేస్తే మీరే గెలుస్తారని ఆనాడు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అడిగి ముఖ్యమంత్రితో చెప్పిస్తే అప్పుడు నేను పోటీ చేశాను, ఎమ్మెల్యేగా గెలిచాను, జనరల్ సీట్లో గెలిచాను. దాని తర్వాత అక్కడే నేను జనరల్ సీట్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండటం వల్ల ఇక్కడ పోటీ చేయకుండా 2019లో నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ మల్లురావు పోటీ చేయాలంటే వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా పోటీ చేయటం జరిగింది. అందువల్ల నేను అంత కాలం తర్వాత పోటీ చేసినా కానీ పెద్ద మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించకపోయినా ఓట్లేశారు. కాబట్టి రెండో స్థానంలో పెద్ద స్థాయిలో వచ్చాను. కాబట్టి నేను అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఇక్కడ పోటీ చేస్తాను, జడ్చర్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చి అప్పటి నుంచి నాగర్ కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉండి తిరుగుతుండటం వల్లనే ఇవాళ ప్రజలందరూ నాకు ఓటేయాలని మీరు ప్రజలు కోరుకుంటున్నారు, పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, గెలుస్తున్నాయి, 2 సార్లు గెలిచారు, మరోసారి కూడా గెలుస్తామని చెప్తున్నారు. ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ మల్లురావు గారు ఇవాళ రాష్ట్రంలో టెక్నాలజీ, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంతకుముందు ఉన్నటువంటి టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అన్నీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి దాకా పెద్దవన్నీ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయించాను. పోస్ట్ ఆఫీసులో పెద్దవి శాంక్షన్ చేయించాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. ఇది కాకుండా మన చదువుకు సంబంధించి మన నవోదయ స్కూలు ఒట్టెమని నాగర్ కర్నూలు పక్కనే ఉంటుంది. అది ఎక్కడో వేరే దగ్గర పోయేదానికి నా దగ్గర తీసుకొచ్చి పెద్ద బిల్డింగ్లు కట్టించి ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళందరిలో చాలా ఉన్నత స్థానంలోకి పోయినటువంటి విద్యార్థులంతా అక్కడ ఉన్నారు. అది కాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఒక ప్రత్యేకంగా మన అప్పుడు నా కాన్సెన్స్లో ఉన్నటువంటి తిమ్మాపేట దగ్గర ఓ పెద్ద బాట్లింగ్ యూనిట్ని నేనే స్వయంగా శాంక్షన్ చేయించి అప్పుడు
కేంద్ర పెట్రోలియం మినిస్టర్ని తీసుకొచ్చి ఫౌండేషన్ ఇప్పించాను, ప్రారంభం చేయించాను. ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ తీసుకొని వచ్చాను. అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఎంపీ కాగానే మొట్టమొదట నాగర్ కర్నూలు లేక మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు లేబర్ అంతా భారతదేశంలో పొట్ట చేత పట్టుకుని వాళ్ళంతా పోయి తిరుగుతుంటూ మైగ్రేషన్ లేబర్ అంటారు. వీళ్ళందరికీ ఇక్కడే పని కల్పిస్తే బాగుంటుందని నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీదనే పివి నరసింహరావు గారు ఒక కమిటీని వేశారు. ఈ లేబర్కి పని ఎట్లా కల్పించాలని కమిటీ వేస్తే ఆ కమిటీలో నేను మెంబర్ని. అప్పుడు మణిశంకర్ అయ్యర్ అని ఆయన చైర్మన్, అదే రకంగా శైలజ ఒక మెంబరు, ఇంకా 3-4 మెంబర్స్తోని కమిటీ వేశారు. మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసాం. ఆ రిపోర్ట్ మీదనే అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎందుకు పెట్టలేదంటే అప్పుడు పివి గారు మాతో అన్నాడు, గ్యారంటీ అని పెడితే కోర్టుకు పోయి మళ్ళీ డబ్బులు లేకపోతే ఇబ్బంది పెడతారని అష్యూరెన్స్ అని పెట్టారు. అదే స్కీమ్ని మళ్ళీ దేశవ్యాప్తంగా యూపీఏ 2004లో సోనియా గాంధీ గారి టైంలో బిల్లు పెట్టి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజుల స్కీము తీసుకొని వచ్చి పెట్టారు. ఈ స్కీముకి ముఖ్య కారకుని నేను. నా అప్లికేషన్ మీదనే ప్రధానమంత్రి దగ్గర దీని మీద కమిటీ వేయటం, దీని మీద భారతదేశం అంతా మేము తిరిగి వచ్చి రిపోర్ట్ చేయటం, దాని తర్వాత మళ్ళీ 2004లో దీని మీద మార్పు చేసి తీసుకొని రావటం. అంటే నా జీవితంలో పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క పని నేను చేశానని చెప్పడానికి ఈ 100 రోజుల పని బిల్లు నా వల్లనే మొదలైందని నేను గర్వంగా సంతోషంగా చెప్పగలను. ఇప్పుడు నాగర్ కర్నూలు ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? నాగర్ కర్నూలులో రైల్వే లైన్లు మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలులో అటు ఆ గద్వాలకెళ్ళి లైన్ ఉంది తప్ప ఇటేపు మన కలవకుర్తి కానీ, అదే రకంగా నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, కొల్లాపూర్ కానీ మన ఈ ప్రాంతంలో ఏమి లేవు. కాబట్టి వీటన్నిటిలో రైల్వే లైన్ తీసుకొని రావటం, అదే రకంగా నేషనల్ హైవే రోడ్డు ఒకటి నేను ఈ మధ్య ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ పోయినప్పుడు ఒక ప్రపోజల్ తయారు చేసి ముఖ్యమంత్రి గారితో లెటర్ రాయించి నేను కూడా ఆ లెటర్ని కేంద్రంలో ఇచ్చాం. అలంపూర్ నుంచి నేషనల్ హైవేని కలుపుతూ అలంపూరు, కొల్లాపూరు, నాగర్ కర్నూలు, అచ్చంపేటను కలుపుతూ అది నల్గొండలో ఆ కలిపే విధంగా ఒక నేషనల్ హైవేని పెట్టాము. నేను ఎంపీ అయిన తర్వాత ఆ నేషనల్ హైవేని ఏర్పాటు చేయటం జరుగుతుంది, రైల్వే లైన్లు చేయటం జరుగుతుంది. ఉద్యోగాలకు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో లేదు ఎక్కడ. అవి 2-3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెడతాను. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్కూల్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే లైను, కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవే ఇవన్నీ తీసుకొని రావటం వల్ల ఈ వెనకబడ్డ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగింది. ఇంకొకటి, కృష్ణానది అక్కడ నుంచి పారుతుంది. కృష్ణానది నీళ్ళని ఉపయోగించి దాని మీద ఆధారపడి పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ని కూడా తీసుకొని వస్తాం. అవి కాకుండా కలవకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4టికి నేను ప్రత్యేక ప్రతినిధిగా ఉండి అన్నిటికీ అనుమతులు తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనం అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉంది. ఈ 4, 5 వీటన్నిటికి సంబంధించిన నిధులు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొని వస్తాను. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొని వచ్చి మనం డివిజన్ టైంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తాను. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో 100కి 100 రూపాయలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి యూపీఏ అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఆ ఇండియా కూటమి ద్వారా ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర విడిపోయేట్టు అప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడానికి నా వంతు కృషి చేసి అవన్నీ సాధిస్తానని మాటిస్తున్నాను. రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, అదే రకంగా రేపు అక్కడ ఇండియా కూటమి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వస్తాడు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర చేసి ప్రజలందరి మధ్యలో తిరిగి ఆయన మొన్న 5 గ్యారంటీలు ఇచ్చాడు. ఆ 5 గ్యారంటీలు యువకులకి 30 లక్షల ఉద్యోగాలు, యువకులకి BA డిప్లొమా చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి అప్రెంటిస్ చేసేదానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు. మరి కూలి వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే 4
200 రూపాయలు కాకుండా రోజుకి 400 రూపాయలు రోజు కూలీ వచ్చేటట్టు గ్యారంటీ ఒకటి చెప్పాడు. అది కాకుండా మహిళలకి వాళ్ళకి ఉద్యోగాల్లో 50% రిజర్వేషనే కాకుండా ప్రతి పేద మహిళ అకౌంట్లో 8,500 రూపాయలు నెలకేసి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటట్టు చేయటం ఒకటి. ఇది కాకుండా బీసీలకు సంబంధించి జనగణన చేయించి జనాభాకి ప్రపోర్షనల్గా రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు కులగణనతోని. దాంతోపాటు 50% రిజర్వేషన్ ఇప్పుడు సీలింగ్ ఉంది సుప్రీంకోర్టు ప్రకారం. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ సీలింగ్ తీసేసి జనాభాకి ప్రపోర్షనల్గా రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఇస్తారన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇండియా మొత్తం మల్లికార్జున గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు. అప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం, చట్టపరమైన పరిపాలన, సంక్షేమ ప్రభుత్వం వస్తుంది.